హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దారిలో చెప్తా. అసలు ఏంటంటే నైట్ వచ్చేసి టైము 10 దాటింది అనుకుంటా, 10:30 అవుతుంది టైము. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇద్దరు వస్తున్నారు. ఒకళ్ళేమో నాకు ఆల్రెడీ గోవా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యిండు, తన పేరు ప్రభాత్. ఇంకొకళ్ళు అతని ఫ్రెండ్, అతను హిమాలయన్ వేసుకొని వస్తుండు. ఈ ప్రభాత్ అనే అతనిది FZ అనమాట. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు. ఎక్కడికి పోతున్నాం దాన్ని రివ్యూ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం అంటే లంబసింగ్ వెళ్తున్నాం. ఫస్ట్ భద్రాచలం నుంచి లంబసింగ్ వెళ్తున్నాం. జై శ్రీరామ్. ఓకే, లంబసింగ్ వెళ్తున్నాం అనమాట. ఈ నైట్ ఏంటంటే లంబసింగ్లో వ్యూ పాయింట్ ఎర్లీ మార్నింగ్ 4 ఆ టైంలో రీచ్ అయితేనే బాగుంటుంది. 4 or 5 ఇక ఆ టైం, అంతకంటే ఇక టైం ఎక్కువైతే వేస్ట్ అనమాట. ఇక అంటే వ్యూ పాయింట్ ఉండదు, ఇక మేఘాలు ఉంటాయి. 4కి 5కి మేఘాలు ఉంటాయి. ఇప్పుడు మా జర్నీ ఏంటంటే హైదరాబాద్ కాదు, భద్రాచలం దాటిన తర్వాత భద్రాచలం దాటిన తర్వాత అంతా ఘాటీ రోడ్డు. ఎక్కడ ఎన్ని కిలోమీటర్లు అంటే ఇక 200 కిలోమీటర్స్ పైనే ఉంటుంది. లంబసింగ్ దాకా అంతా ఘాట్ రోడ్డే అనమాట. రాళ్ళుగా ఇప్పుడు కనిపిస్తుంది ఇక రాళ్ళు. అట్లున్నా ఆశ్చర్యం లేదు, ఉంటుంది. ఆశ్చర్యం కాదు, ఉంటుంది, అంతే ఉంటుంది ఘాటీ రోడ్ అంతా. ఇక అదంతా అడ్వెంచర్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇదే నైటు, ఈ నైట్లో వెళ్ళిపోవాలి. అసలు ఈ నైట్ వెళ్ళిపోతేనే అక్కడ వ్యూ పాయింట్ చూడగలం, లేకపోతే పోయిందంతా వేస్ట్ అవుతుంది. ఇప్పుడైతే రోడ్ ఎక్కేసిన ప్రజెంట్ ఖమ్మం నుంచి బయలుదేరుతున్నా. ఈ లారీ కూడా ఎటు వస్తాడు అన్న బ్రో. ఇప్పుడు అసలే వీకెండ్ అనమాట ఇది. ఇక అందరూ ఆ దారిలో వస్తూనే ఉంటారు. నాకు తెలిసి అయితే జనాలు ఉంటారేమో అనుకుంటున్నా. భద్రాచలం దాటిన తర్వాత ఏంటంటే భద్రాచలం దాటిన తర్వాత అంతా అన్ని పల్లెటూర్లు, చాలా పల్లెటూర్లు ఉంటాయి. ఏంటంటే అక్కడ మనకి స్కానర్లు, సిగ్నల్స్, జియో, ఎయిర్టెల్, ఐడియా ఏమి ఉండవు అన్నమాట. ఫోన్ వస్తుంది, వాళ్ళే అనుకుంటా. హలో 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 బ్రో, స్టార్ట్ అయ్యారా? ఇక స్టార్ట్ అయ్యి సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక లొకేషన్ పెట్టేసాగా. సెకండ్ కదా లొకేషన్? సెకండ్ లొకేషనే. స్ట్రైట్గా వచ్చేయండి. లెఫ్ట్ తీసుకోవాలా? సర్కిల్ దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకోవాలా? సర్కిల్ దగ్గర నుంచి స్ట్రైట్గా వచ్చేయండి. లోకల్ నుంచి ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ ఏముండదు. ఓకే, లోకల్ నుంచి వచ్చేయండి. మీరు ఇప్పుడు సర్కిల్ ఉందిగా, సర్కిల్ నుంచి స్ట్రైట్గా వచ్చేయండి. లెఫ్ట్ వెళ్ళమాకండి. సర్కిల్ నుంచి స్ట్రైట్గా వచ్చేయండి, లోపలికి వస్తుంది. అంటే ఖమ్మం లోపలికి వస్తుంది. ఇంకా మీరు అంతే వచ్చిన తర్వాత మీకు ఒక బ్రిడ్జి వస్తుంది. ఆ బ్రిడ్జి ఎక్కండి. బ్రిడ్జి దాటిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరగండి, సిగ్నల్ ఉంటుంది. లెఫ్ట్కి తిరగండి. లెఫ్ట్ తిరిగిన తర్వాత మళ్ళీ ఒక సిగ్నల్. నేను పెట్టిన లొకేషన్ ఎగ్జాక్ట్గా వచ్చేదా అక్కడికే. నేను రోడ్డు మీదకి వచ్చేసిన, నేను అంతా ప్యాక్ చేసుకొని. ఇక నేను కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పెట్రోల్ కొట్టేసుకొని వెళ్ళిపోవడమే. తీసుకున్నా అది రేంజ్. శాంసంగ్ కేబుల్ అదేగా, శాంసంగ్ కేబుల్ టైప్ సిఏగా. సి కాకుండా నార్మల్ అయితే ఒకటి తెస్తున్నా. మరి ఏది మనం లైట్స్కి పెట్టేది. గాయ్స్ హాయ్,
బ్రో హాయ్. వీళ్ళే మా వాళ్ళు. బ్రో హాయ్. ఏం పేరు? సాయి కృష్ణ. ఓకే వెళ్దామా? పెట్రోల్ లేదా? ఎంత ఉంటుంది? కొంచెం ముందు కొట్టించుకుందాం, నా దాంట్లో కూడా లేదు. భారత్ పెట్రోల్ మైలేజ్ రావట్లేగా బ్రో, అస్సలు రావట్లే. నాదైతే ఎమ్మటే అయిపోతుంది మైలేజ్ అసలు ట్యాంక్ ఎమ్మటే ఖాళీ అయిపోతుంది. హెచ్పి సరే. మామూలు అయితే వచ్చేసారు, ఫుడ్ కూడా తిన్నారంట. ఈ రైడు ఎగ్జైట్మెంట్గా ఉంటుందేమో అనిపిస్తుంది నాకైతే, నెక్స్ట్ లెవెల్. క్షేమంగా వచ్చేలా చూడు స్వామి. పాపం వాళ్ళు హైదరాబాద్ నుంచి వస్తున్నారు ఈ రైడ్ కోసం. చాలా రోజుల నుంచి ప్లాను, నేను ప్రభాత్. బట్ మధ్యలో ఒక బ్రదర్ యాడ్ అయ్యిండు. ఇంకొక ట్రైంప్ రావాలి 400cc, బట్ ఏమైందో మరి, కొన్ని అనివార్య కారణాల వల్ల అతను రాలేదు, క్యాన్సిల్ అయిపోయింది అనమాట. వీళ్ళకి యాక్చువల్లీ వేరే రోడ్ నుంచి చూపిస్తుంది, మైబాద్ ఆ రోడ్ నుంచి చూపిస్తుంది. కానీ వాళ్ళు నా కోసం ఇట్లా సూర్యాపేట మీద నుంచి ఖమ్మం వచ్చారు. వెళ్ళు అలా. ఇక ముందు ఏటీఎం ఉంటుంది, అక్కడ చేంజ్ ఏటీఎంలో విత్డ్రా చేసుకొని కొంత అమౌంట్. పెట్రోల్ బంక్లో కూడా అక్కడ కొన్ని దగ్గర ఏటీఎంస్ ఉండవు అనమాట. ఏటీఎంస్ ఉండదు, ఫోన్పే ఉండదు, స్వైపింగ్ ఏది పనిచేయదు. అందరు క్యాష్ అడుగుతారు, క్యాష్ తీసుకొని రాని అంటారు. మళ్ళీ అక్కడ కొంచెం టాస్క్ అనిపిస్తుంది. ముందే క్యాష్ తీసుకొని పోతే బెటర్ నాకు తెలిసి. అది మారేడుమల్లి అయినా సరే, గుడిసె అయినా సరే, ఇంకా ఇటు సైడ్ లంబాసింగ్ అయినా సరే, అరకు అయినా సరే, భద్రాచలం నుంచి వెళ్తే కంపల్సరీగా చేంజ్ మాత్రం పాకెట్లో ఉండాలి. లేకపోతే బిస్కెట్ అంతే. ఇది మాత్రం నా గైడెన్స్, నా ఎక్స్పీరియన్స్ కూడా. ఇది చాలాసార్లు వెళ్ళే కాబట్టి చెప్తున్నా. ప్రజెంట్ వచ్చేసి తనికెళ్ళ ఏదో బ్యాంక్ ఉంది, ఏటీఎం ఉంది ఇక్కడ, ఇండి క్యాష్ అంట. ఇది పోయి విత్డ్రా చేసుకోవాలి ముందు, ఎందుకంటే భద్రాచలం దాటిన తర్వాత ఏముండవు. టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్. చిచ్చి దీనమ్మ, ఏంద్రా బాబు, ఏటీఎంలు ఏం లేవా బ్రో? పని చేయట్లే. ఓరు అటు సైడ్ ఇటు సైడ్ ఒకసారి వస్తున్నాయిగా బ్రో. టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అంట, ముందుకు వెళ్దాం. డ్రా సరే పంపించండి. ఇక్కడ ఉంటాయి. అర్థం కాలే. లైట్ సరిపోతుంది. ఒకటి రావట్లేదా? ఏమైంది? జాకెట్ లేదా బ్రో మీకే? వేరేది ఉంది, ఫ్లైయింగ్ మిషన్ వేరే. లైక్ ఎప్పుడు రైడ్లకు పోయింది. అదేలే. హిమాలయన్ ఉంది కానీ అడుగుతున్నా. లేదు ఎప్పుడు పోలేదు బ్రో. అంటే వెళ్ళినాం కానీ దీని మీద వెళ్ళాలి, ఇంతకుముందు ట్యూబ్ ఉంటా. అర్థం కాలే. తెచ్చా, ఎక్కువ అవుతుంది, మైనస్ అవుతుంది. ఓకే చలో స్టార్ట్. పెట్రోల్ అయితే ఫుల్ చేయించుకున్నాం 3 బైక్స్లో. ఇప్పుడు వెళ్తాం. వాళ్ళేమో ఫుల్ చలి అంటున్నారు. ఇప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చారుగా, ఫుల్ చలి పెడుతుందంట. మరి ఇక ఏమవుతుందో. నేనేమో నాన్ స్టాప్గా వెళ్దాం అంటున్నా, వాళ్ళేమో అంతా వెళ్ళమా అని మధ్యలోనే డౌట్ అంటున్నారు. సో భద్రాచలం దాటిన తర్వాత ఇక ఆలోచించాలా ఎక్కడికి వెళ్ళాలా అని. అది మ్యాటర్. గాయ్స్ ఫైనల్గా నేనైతే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి భద్రాచలంలో ఉన్నా. అక్కడ రాములవారి స్వామి టెంపుల్ కనిపిస్తుంది. అంటే నాకైతే కనిపిస్తుంది, కెమెరాలో కనిపిస్తుందో లేదో అంత తెలీదు. నైట్ టైంగా కనిపించదేమో.
సైడ్ కూడా మంచిగా కలరింగ్ లైట్స్ పెట్టారనమాట. అంతా భద్రాచలం అంతా వెలిగిపోతుంది ఇవాళ ఈ నైటు. రేపు ఫెస్టివల్ ఉంది కాబట్టి భద్రాచలం వెలిగిపోతుంది. ఇప్పుడు మా వాళ్ళు ఏమంటున్నారంటే ప్రజెంట్ వాళ్ళు హైదరాబాద్ నుంచి ఖమ్మం 200 కిలోమీటర్స్ కదా, ఆ నుంచి ఇక్కడికి ఒక 120 కిలోమీటర్స్ ఉంటుంది. 110 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ వాళ్ళు రైడ్ చేసేసరికి అలసిపోయారు. బట్ ఏంటంటే ప్లస్ ఇందులో మైనస్లో పడిపోయింది, చలి బాగా పెడుతుంది. చలి లోపల నేను నా జీన్స్ లోపలే నైట్ ట్రాక్ వేసుకున్నా, మళ్ళీ జాకెట్లో మళ్ళీ ఇంకొక ఫుల్ స్లీవ్ టీషర్ట్ వేసుకున్నా. అది కూడా ఎట్లుంటుందంటే అది స్వెటర్ ఉన్నట్టే ఉంటుంది, అయినా కానీ చలి ఆగట్లే అసలు. పాపం వాళ్ళ దగ్గర కరెక్ట్గా అసలు గేర్ లేదనమాట. ఏంటంటే స్వెటర్ లేదు. ఇక హిమాలయన్ దగ్గర సాయి ఏదో ఉంది సంథింగ్, అతని దగ్గర హెల్మెట్ కూడా లేదు కరెక్ట్గా. దానివల్ల నైట్ కొట్టలేకపోతుండు పాపం. లైట్స్ హిమాలయన్ బైక్ కూడా కొత్తది, దానికి లైట్స్ కూడా లేవు కరెక్ట్గా. ఆ బైక్కి యాక్సరీస్ ఏమి వేయించలేదు. ఇక్కడ నెక్స్ట్ భద్రాచలం వెళ్ళిన తర్వాత ఒక పెట్రోల్ బంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ బంక్లో స్టే చేద్దాం అని అన్నా నేనే వాళ్ళతోటి. వాళ్ళు ఏంటంటే ఓపిక కూడా లేదు వాళ్ళకి. ఇక అక్కడ రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవడం బెటర్. నెక్స్ట్ ఆ పెట్రోల్ బంక్ నెక్స్ట్ ఉంది, అక్కడ రెస్ట్ తీసేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అంటే 6-7 అయినా పర్లేదు, అప్పుడు బయలుదేరి వెళ్ళిపోతే బెటర్ కొంచెం. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే భద్రాచలంలో ఉన్నాం. భద్రాచలం దాటిన తర్వాత ఒక 1 కిలోమీటర్లో ఒక పెట్రోల్ బంక్ ఉంది. ఆ పెట్రోల్ బంక్లో నైట్ మేము వచ్చేసరికి 1 క్రాస్ అయింది. అందుకే మా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చేసరికి 300 కిలోమీటర్స్ అయింది కాబట్టి ఇక్కడ స్టే చేసామన్నమాట. వీళ్ళని అడిగాం ఇక్కడ పెట్రోల్ బంక్లో ఇక్కడ స్టే చేయొచ్చా అని. అక్కడ బంకులో అతను ఇక్కడ పడుకోవచ్చు, ఇక్కడ టెంట్లు వేసుకోండి మీరు. టెంట్లు వేసుకోండి అంటే ఈ టెంట్ వచ్చేసి వాళ్ళది, ఇది 3 persons టెంట్, ఇది వచ్చేసి నాది. ఇది 2 persons, నేను ఒక్కనే ఇందులో పడుకున్నా, ఇందులో 2 పడుకున్నారు. కానీ నైట్ చలి మాత్రానికి వణుకు పెడుతుంది. చిన్ని చెద్దలు కప్పుకున్న ఆగట్లే చలి మాత్రానికి అస్సలు. ఇప్పుడు 6:30 అవుతుంది, ఎర్లీ మార్నింగ్ 6:30 అయినా కానీ చలి మాత్రం విరగదీస్తుంది. ఇంక ముందు కనిపిస్తుంది కదా, ఇంకా ముందు పోతుంటే అంత ఫారెస్ట్, ఇంకా ఎలా ఉంటుందో ఊహించుకోండి ఒక్కసారి. మొత్తం వణుకు వస్తుంది, అంతా తడిచిపోయింది అనమాట. ఇక బ్యాగ్ తడిచిపోయింది, ప్యానియర్, ఆ బైక్ తడిచిపోయింది, ఈ బైక్ మొత్తం తడిచిపోయింది. ఇక టెంట్ మీద మొత్తం వాటర్, హెల్మెట్ మీద, ఆ వైజర్ మీద మొత్తం వాటర్, ఆ బండి మీద వాటర్, అంతా వాటర్ అయిపోయింది ఫుల్గా. అని ఇక ఒక హాఫ్ అన్ అవర్లో రెడీ అయిపోతాం, బ్రష్ చేసుకొని ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతాం. ముందుకు వెళ్ళినాక క్యాంప్ ఫైర్ వేసుకుంటాం, ఎందుకంటే చలి పెడుతుంది కదా. క్యాంప్ ఫైర్ వేసుకొని కొద్దిసేపు రిలాక్స్ అయ్యి వెళ్ళిపోదాం. ఓకే గైస్, మనం నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. ఇప్పుడే 2 బైక్స్లో హిమాలయన్, ఈ డామినర్ 2 బైక్స్లో పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం. ఎందుకంటే ముందుకు మనకి నెక్స్ట్ ఉంటాయో ఉండవో తెలియదు. అమౌంట్ అడుగుతారు, మా దగ్గర అయితే అమౌంట్ లేవు. అందుకనే ఇక్కడే ఫుల్ చేయించుకున్నాం 2 బైక్స్ అయితే. ఇక డైరెక్ట్గా వెళ్ళిపోవడమే కాబట్టి ఇంకెక్కడ స్టాప్ అయితే ఏం లేదు. మధ్యలో ఫొటోస్కి ఆగితే ఆగాలి. ఇప్పుడు స్టార్ట్ అయినాం అనమాట. టైం వచ్చేసి 7:37. మనం అక్కడికి వెళ్ళేసరికి ఎంత అవుతుందో తెలియదు. సీలేరు మీద నుంచి వెళ్తాము. ఇప్పుడు ఫస్ట్ ఏమో నైట్ లంబాసింగే అనుకుని బయలుదేరినాం. కాకపోతే ఏంటంటే ఎప్పుడైనా సరే ప్లాన్ చేంజ్ అవుతూనే ఉంటుంది.
లంబాసింగ్ అసలు ఇప్పటికల్లా అక్కడ ఉండిపోవాలా, అంటే ఇప్పుడు 7:30 అవుతుంది కాబట్టి 4-5కే ఉండాలా లంబాసింగ్లో. ఎందుకంటే ఆ టైంలో ఉంటేనే వ్యూ అనేది మంచిగా క్యాప్చర్ చేసుకోవచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఏ టైంలో పోతే ఏముండదు. పైకి ఎక్కేసరికి సూర్యుడు కొడుతూనే ఉంటాడు, ఎండ బాగా మంచిగా అనిపించేది. ఇక ఇప్పుడైతే అరకు వెళ్దాం అనుకుంటున్నాం. అంటే లంబాసింగ్ దాటిన తర్వాత ఇంకేమేమి ప్లేసెస్ ఉన్నాయో అవి చూసేసి అవన్నీ కవర్ చేసుకొని నైట్ కూడా జర్నీ చేసి డైరెక్ట్గా లంబాసింగ్ దగ్గరికి వచ్చేసి ఆడ పడుకొని వ్యూ చూసి మళ్ళీ నెక్స్ట్ డైరెక్ట్గా మారేడుమల్లి గుడిసా ఇటు సైడ్ వచ్చేస్తే అయిపోతుంది ఏమోనని మా ప్లాన్ వేసుకుందాం. ఏమవుతుందో చూడాలి. వేసుకో, వైజర్ వేసుకో. అసలు ఫాగ్ అయితే కుళ్ళ వస్తుంది మస్తుగా, ఏం అర్థం కావట్లే. వచ్చే వెహికల్స్ కరెక్ట్గా ఏ వెహికల్ వస్తుందో కూడా అర్థం అవ్వట్లే. ఇంకా నైట్ ఎలా ఉంటుందంటే అసలు గడ్డ కట్టిపోతాం, ఫ్రీజ్ అయిపోతాం. ఏది 2-3 ఆ టైంలో అసలు చూడండి ఏం కనబడట్లే అసలు. మాకు అక్కడక్కడ చిన్న లైట్స్ ఎమ్మ లారీ ఇది ఏం కనబడట్లే అసలు. చూడండి అసలు ఏమి కనబడట్లే అస్సలకి. అయ్య బాబోయ్